గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెన్నునొప్పి, మెడనొప్పితో ఇబ్బంది పడుతున్నారా? సయాటికా అంటే ఏంటి? ఆస్టియో రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ సమస్యలకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది అనే విషయాలు మనకి తెలియజేయడానికి మెడినైన్ హాస్పిటల్ నుంచి సీనియర్ హోమియోపతి డాక్టర్ సుజితారావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి డాక్టర్, ముందుగా చెప్పండి, ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ ఎవరికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? ముఖ్యంగా ఆర్థరైటిస్ అనేది మనకి కీళ్ళ నొప్పి, కీళ్ళలో వాపు అంటాం. 100కు పైగా ఆర్థరైటిస్ రకాలు అనేటటువంటివి ఉన్నాయి. జనరల్గా కనిపించే ఆర్థరైటిస్ చూపించుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. ఆర్థరైటిస్ రావడానికి కారణాల పరంగా చూసుకున్నట్లయితే వయసు పెరుగుదల, అధిక బరువు ఉండడం, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఆటో ఇమ్యూనిటీ, పూర్వం కీళ్లకు దెబ్బలు తరగడం, జీవక్రియల్లో వచ్చేటటువంటి అసమతుల్యతలు, ఇవన్నీ కూడా ఆర్థరైటిస్కి దారితీస్తూ ఉంటాయి. జనరల్గా మనకి కీళ్లను చూసినట్లయితే 2 ఎముకల చివరి భాగాలు కలిసే భాగంలో ఎముకల పైన కార్టిలేజ్ అనే మృదులాస్థి అనేది ఉంటుంది. ఈ కార్టిలేజ్ అనేది అరిగిపోవడం వల్ల కానీ, దీనిపైన ఉండేటటువంటి సైనవేల్ పొర అనేది వాపుకు లోనవడం వల్ల కానీ, కీళ్ల లోపల ఉండేటటువంటి మార్పులు అనేవి ఆర్థరైటిస్కి దారితీస్తూ ఉంటాయి. కీళ్లలో మనకి నొప్పి, వాపు కనిపించడం, ఇలాంటి లక్షణాలతో పాటు కీళ్లు బిగుసుకుపోవడం అనేది ఉంటుంది. సిమ్టమ్స్ అనేటటువంటివి ఏ విధమైన ఆర్థరైటిస్ ఉంది అనే దాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఆర్థరైటిస్ రావడానికి కారణాలు కానీ, ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత లక్షణాలు కానీ, ఏ విధమైన ఆర్థరైటిస్ ఉంది అనే దాన్ని బట్టి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. డాక్టర్, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చూసుకుంటే ఆస్టియో ఆర్థరైటిస్ అని అన్నారు. ఫస్ట్ చెప్తే ఆస్టియో ఆర్థరైటిస్ ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది అండ్ అంటే ఏంటి? లైక్ ఎవరిలో ఇన్ ద సెన్స్ ప్రొఫెషనల్ గా చూసుకున్నా, ఏజ్ వైజ్ చూసుకున్నా, జెండర్ వైజ్ చూసుకున్నా ఎవరిలో వచ్చే అవకాశం? జనరల్ గా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం అనేటటువంటిది వయసు పైబడినటువంటి వారిలో, ముఖ్యంగా 40 సంవత్సరాల వయసు పైబడినటువంటి వారిలో పురుషుల కంటే మనకి స్త్రీలలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. మెనోపాస్ దశలో ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంతకుముందు కీళ్లకు దెబ్బ తలగడం కూడా ఒక రీజన్గా మనం చెప్పుకోవచ్చు. ఆర్థరైటిస్లో, ముఖ్యంగా ఆస్టియో ఆర్థరైటిస్లో జరిగేది ఏంటంటే మనకి ముఖ్యంగా ఎముకల చివరి భాగాల్లో కార్టిలేజ్ అనే మృదులాస్థి ఏదైతే ఉంటుందో ఈ కార్టిలేజ్ అరిగిపోతూ ఉంటుంది. దీంతో పాటు జనరల్గా ఎముకల్లో ఉండేటటువంటి కణాలు ప్రతి 40 రోజులకు ఒకసారి చనిపోయి కొత్త కణాలు అనేవి వస్తూ ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్లో ఈ కొత్త కణాలు ఎముకలు అరిగిన చోట కాకుండా వేరే చోట ఏర్పడి ఆస్టియోఫైట్స్గా మారిపోతూ ఉంటాయి. దీంతో పాటు కీళ్ళలో ఎక్కువగా ద్రవం అనేటటువంటి ఉత్పత్తి అయ్యి ఇది ఎముకల్లోకి చేరుకుని ఈ ఎముకల్లో ఉండే ట్రాబెక్యుల్ అనే భాగాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. దీనివల్ల కీళ్ళల్లో అంతర్గతంగా వాపు ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల ఈ కీళ్ళు ఎక్కడైతే ఆర్థరైటిస్ బారిన పడుతుందో ఆ కీళ్ళలో తీవ్రమైనటువంటి నొప్పి ఇంకా వాపు ఉండడంతో పాటు ఆ కీళ్ళలో కదలికలకు ఇబ్బంది అనేది ఏర్పడుతుంటుంది. జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే ఏ జాయింట్లో అయినా ఈ ప్రాబ్లం రావచ్చు, కానీ మనకి శరీర బరువునంతటినీ మోసేటటువంటి మోకాళ్ళలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు తుంటిలో ఇంకా భుజాల్లో కూడా జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి నొప్పి ఇంకా వాపు, కూర్చొని లేసేటప్పుడు తీవ్రంగా ఇబ్బంది, మెట్లకి దిగేటప్పుడు ఇబ్బంది అనేది ఇనిషియల్ స్టేజెస్లో ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటుందో, జనరల్గా కూర్చుని ఉన్నప్పుడు ఏ పని చేయకుండా విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా సివియర్ పెయిన్ అనేటటువంటిది ఉండడం అనేది ఉండొచ్చు. దీంతో పాటు ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఫస్ట్ గ్రేడ్ నుంచి ఎప్పుడైతే 3rd, 4th గ్రేడ్కి వెళ్ళిపోతుందో కీళ్ళలో ఉండేటటువంటి నిర్మాణంలో మనకి మార్పులు అనేటటువంటిది వచ్చి కీళ్ళు వాటి అంతర్గత నిర్మాణం అనేటటువంటిది చేంజ్ అవ్వడం వల్ల ముఖ్యంగా అది అవయవాలు అనేటటువంటి పటుత్వం కోల్పోతూ ఉంటాయి. అంటే జనరల్గా ఏ కీళ్ళలో అయితే ఇది 4th స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుందో అంగవైకల్యానికి దారితీస్తూ నడవడానికి పూర్తిగా ఇబ్బంది పడేటటువంటి స్టేజెస్ ఉంటాయి. ఈ స్టేజెస్లో మనకి సర్జరీ వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది. జనరల్గా ఈ ప్రాబ్లం ఆల్ ఆఫ్ ఎ సడన్గా డెవలప్ అయ్యేటటువంటిది కాదు, స్టార్ట్ అయ్యి నెమ్మదిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకున్నట్లయితే శస్త్రచికిత్సల అవసరం లేకుండా ఆస్టియో ఆర్థరైటిస్ పరంగా మనకి డైలీ రొటీన్ యాక్టివిటీస్ దెబ్బతినకుండా మంచి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అయితే డాక్టర్, ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వారికి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది? ముఖ్యంగా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే హోమియోపతి ట్రీట్మెంట్ పరంగా ఆస్టియో ఆర్థరైటిస్లో ఈ కార్టిలేజ్ అనేటటువంటిది అరిగిపోకుండా, ముఖ్యంగా కార్టిలేజ్ అనేది రీకన్స్ట్రక్షన్ అయ్యేటటువంటి విధంగా ఈ ఆస్టియోఫైట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా పెరగకుండా ఆస్టియోఫైట్స్ కరిగిపోయేటటువంటి విధంగా, దాంతోపాటు జాయింట్లో ఫ్లూయిడ్ అనేటటువంటిది అక్యుములేషన్ అనేటటువంటి తగ్గేటటువంటి విధంగా, కీళ్ళలో మనకి అరుగుదల అనేటటువంటిది మొదటి స్టేజ్ నుంచి ఇంకా పెరుగుదల అనేటటువంటిది లేకుండా కీళ్ళకు సంబంధించినటువంటి అరుగుదలను తగ్గించుకునేటటువంటి విధంగా మనకి హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో వచ్చింది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మనకి ఎర్లీ స్టేజెస్లో ఉందా లేకపోతే 3rd, 4th స్టేజ్లో ఉన్నదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది.
ఓకే డాక్టర్, ఇందాక అన్నారు టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్ అని కూడా చెప్పారు కదా. అయితే ఈ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అండ్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? మనకి గౌటీ ఆర్థరైటిస్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటటువంటిది పెరిగిపోవడాన్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. రక్తంలో యూరిక్ ఆమ్లం మోతాదు అనేటటువంటిది తగినంతగా ఉండాలి. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయో ఈ యూరిక్ యాసిడ్కి సంబంధించినటువంటి క్రిస్టల్స్ జాయింట్లో డిపాజిట్ అయ్యి స్ఫటికాలలాగా మారిపోతూ ఉంటాయి. దీనివల్ల ఈ గౌటీ ఆర్థరైటిస్ సమస్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్ సమస్య అనేది శరీరంలో ఉండేటటువంటి ఏ జాయింట్లో అయినా స్టార్ట్ అవ్వచ్చు. అయితే ముఖ్యంగా కాలి బొటన వేలులో ప్రాబ్లం అనేటటువంటి ఫస్ట్ స్టార్ట్ అవ్వడం చూస్తూ ఉంటాం. నొప్పి అనేటటువంటిది రాత్రి వేళల్లో ఎర్లీ మార్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కీళ్ళలో నొప్పి ఇంకా వాపు, అక్కడ ఎరుపుదనం అనేటటువంటిది ఏర్పడి ఇన్ఫ్లమేషన్ ఉండి సివియర్గా పెయిన్ అనేటటువంటిది వస్తూ స్టిఫ్నెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ముందుగా ఇది కాలి బొటనవేలులో స్టార్ట్ అయినప్పటికీ నెమ్మదిగా ఇతరత్ర జాయింట్లకు కూడా గౌటీ ఆర్థరైటిస్కి సంబంధించిన పెయిన్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. జనరల్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి బ్లడ్లో ఎక్కువైపోయినట్లయితే మరి గౌటీ ఆర్థరైటిస్ ఉందని అనుకోవడానికి లేదు. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరగడంతో పాటుగా జాయింట్లో ఇన్ఫ్లమేషన్కి సంబంధించిన చేంజెస్ ఉన్నప్పుడే మనం గౌటీ ఆర్థరైటిస్ నిర్ధారించుకోవాలి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేటటువంటిది కొన్ని ఇతరత్ర సమస్యలు ఉన్నప్పుడు కూడా పెరగచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ ల్యూకేమియాస్ కానీ ఇలాంటి సమస్యలు ఉండేటటువంటి వారిలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అయితే వీటితో పాటు ఎక్కువగా మనకి ఆల్కహాల్ తీసుకునేటటువంటి వారిలో, మాంసం ఎక్కువగా తినేటటువంటి వారిలో, బరువు ఎక్కువగా ఉండేటటువంటి వారిలో వంశపారంపర్యంగా ఈ గౌటీ టెండెన్సీస్ అనేటటువంటివి ఉంటాయి. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయో అవి స్ఫటికాల్లాగా మారి కీళ్ళలో డిపాజిట్ అవుతాయో అప్పుడే మనకి గౌటీ ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినటువంటి వాళ్ళు సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి చెక్ చేయించుకోవాలి. ఇవి 7 పైన మనకి ఉన్నప్పుడు ఈ గౌటీ ఆర్థరైటిస్ సమస్యను మనం నిర్ధారించుకోవచ్చు. అయితే గౌటీ ఆర్థరైటిస్ సమస్యల్లో ఎర్లీ స్టేజెస్లోనే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒకసారి క్రిస్టల్స్ అనేవి జాయింట్స్లో డిపాజిట్ అయిన తర్వాత జాయింట్స్లో డిఫార్మిటీస్ అనేటటువంటి వచ్చి పెయిన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ దీనికి నొప్పి నివారణ మాత్రలు యూజ్ చేసినప్పుడు టెంపరీగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందే తప్ప ప్రాబ్లం అనేది తగ్గదు. అండ్ ఈ స్ఫటికాలు డే బై డే పెరిగిపోతూ ఉండి జాయింట్స్లో ఇంకా డీజనరేటివ్ చేంజెస్ అనేటటువంటిది ఎక్కువ అవుతూ ఉంటాయి. దీనికి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గించుకునేటటువంటి విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే బాడీలో ఏదైతే జీవక్రియల అసమతుల్యతలు ఉండి రక్తంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగి మనకి జాయింట్స్లో స్ఫటికాలు డిపాజిట్ అవుతున్నాయో వాటిని రివర్స్ చేసుకునే విధంగా, యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గే విధంగా, జాయింట్స్లో ఆల్రెడీ ఒకవేళ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఉంటే అవి మెల్ట్ అయ్యి మనకి ఈ జాయింట్లో ఆర్థరైటిస్ తగ్గే విధంగా మనకి ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. దీనివల్ల మనకి ఆర్థరైటిస్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉండడంతో పాటు నొప్పి నివారణ మాత్రల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేటటువంటివి లేకుండా శాశ్వత పరిష్కారంగా హోమియోపతి ట్రీట్మెంట్ అనేది గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా డాక్టర్, రుమేటాయిడ్ ఆర్థరైటిస్ గురించి చెప్పారు కదా, అసలు ఈ రుమేటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే దీన్ని ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఒక ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, సీరో పాజిటివ్గా ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మనకి జనరల్గా కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ అనేటటువంటి కీళ్ళ అరుగుదల వల్ల వస్తూ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ మన శరీరానికి అగెనెస్ట్గా ముఖ్యంగా కీళ్ళలో మార్పులను గురి చేస్తుంది కాబట్టి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. మన శరీరంలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థకు సంబంధించినటువంటి తెల్ల రక్త కణాలు ఈ జాయింట్స్లో ఉండేటటువంటి సైనవియం పొరలోకి వెళ్ళి ప్రోటీన్స్ని విడుదల చేసి సైనవియం పొరని ఇన్ఫ్లమేషన్కి గురి చేస్తూ ఉంటాయి. దీనివల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలు కలుగుతూ ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో శరీరంలో ఉండేటటువంటి చిన్న కీళ్ళలో ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుంది. జనరల్గా చేతికి సంబంధించినటువంటి చిన్న కీళ్ళు, కాలికి సంబంధించినటువంటి వేళ్లలో నొప్పి అనేటటువంటి స్టార్ట్ అవడంతో పాటు తీవ్రమైనటువంటి వాపు అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత మెల్లిమెల్లిగా శరీరంలో ఉండేటటువంటి ఇతరత్ర జాయింట్స్లో సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీంతో పాటు మోచేయి ఇంకా మణికట్టు ప్రాంతంలో చర్మం కింద చిన్న చిన్న బుడిపెలు, రుమటాయిడ్ నాడ్యూల్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండేటటువంటి వారిలో ఈ లక్షణాలతో పాటుగా అసలు క్లినికల్ రిపోర్ట్స్ ఏం చేయించుకోవాలి అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్గా వస్తుంది. దీంతో పాటు యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీస్ ఇంకా యాంటీ సిసిపి, సిఆర్పి, ఈఎస్ఆర్ ఇలాంటివన్నీ కూడా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడంతో పాటు వ్యాధి ఏ దశలో ఉందని నిర్ధారించడానికి హెల్ప్ చేస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్కి వయసుతో సంబంధం లేదు. జనరల్గా ఆర్థరైటిస్ అనేది వయసు పైబడినటువంటి వారిలో కీళ్ళ అరుగుదల వల్ల వస్తే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లల్లో కూడా ఆటో ఇమ్యూనిటీ వల్ల జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల డెవలప్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఇది మరీ చిన్న పిల్లల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చినట్లయితే దాన్ని మనం జువెనైల్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అయితే చిన్న వయసు వారిలోనే ఇలాంటి సిమ్టమ్స్ అనేటటువంటి ఉన్నప్పుడు వీరిలో నొప్పి నివారణకు యూజ్ చేసే మెడిసిన్స్, వీటితో పాటు ఆటో ఇమ్యూనిటీ వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇమ్యూనిటీని సప్రెస్ చేసే విధంగా ఇచ్చే స్టెరాయిడ్స్
ఈ ప్రాబ్లం వల్ల కలగజేసే సిమ్టమ్స్తో పాటుగా ఈ మందులు వాడడం వల్ల కూడా విపరీతమైనటువంటి దుష్ఫలితాలు, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తూ వారు ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు చిన్న పిల్లల్లో ఈ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే యుక్త వయసు వారిలో ఉన్నా, ఏజ్ పైబడినటువంటి వారిలో ఉన్నా, ఇతర అనారోగ్య సమస్యలతో పాటు కూడా కలిసి ఉన్నా కూడా హోమియో ట్రీట్మెంట్ ఆప్షన్ అనేటటువంటిది బెటర్గా హెల్ప్ చేస్తుంది. జనరల్గా ఒక అపోహ అనేటటువంటిది ఉంది, ఇలాంటి కీళ్ళ నొప్పులు లేకపోతే కీళ్ళ అరుగుదల ఉన్నప్పుడు హోమియో అనేది చాలా నెమ్మదిగా వర్క్ అవుతాయి, మెడిసిన్స్ విపరీతంగా పెయిన్స్ ఉన్నాయి, ఇప్పుడు తీసుకోవడం వల్ల ఫలితం లేదు అనుకుంటూ ఉంటారు. అయితే ఆర్థరైటిస్ అనేది అక్యూట్ ఆర్థరైటిసా, క్రానిక్ ఆర్థరైటిసా, ఏ విధమైన ఆర్థరైటిస్ అనేది డిపెండ్ అయ్యి ఉండి ఆధునిక వైద్య విధానంలో కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ప్రాబ్లం అనేటటువంటి డీప్ సీటెడ్గా ఉండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అయ్యి ఎక్కువ రోజుల నుంచి క్రానిక్గా ఉన్నప్పుడు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో అయినా ట్రీట్మెంట్ అనేది ఎక్కువ రోజులే పడుతుంది. జనరల్గా అక్యూట్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనకి విత్ ఇన్ మంత్స్లోనే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆర్థరైటిస్ అనగానే ఇంకా దీనికి పెయిన్ కిల్లర్సే ఒక ఉపశమనం అనేది అనుకోకుండా ఒకసారి మీరు హోమియోలో ట్రీట్మెంట్ ఆప్షన్ ట్రై చేయొచ్చు. ఓకే డాక్టర్, ఈ సర్వైకల్ స్పాండిలోసిస్తో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ఎవరిలో వచ్చే అవకాశం ఉంది అండ్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా గుర్తించాలి, ఎలాంటి సిమ్టమ్స్ వల్ల ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ అని గుర్తించాలి? జనరల్గా మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది కామన్గా కనబడుతుందండి నవ్వేడేస్. ఎక్కువగా కూర్చుని పని చేయడం, గంటల తరబడి కూర్చొని పనిచేస్తున్నారు నవ్వేడేస్. కొన్ని ప్రొఫెషన్స్ వైజ్ ఎక్కువగా బరువులు ఎత్తాల్సి వస్తుంది. వీటితో పాటుగా మనకి జనరల్గా వెయిట్ ఎక్కువగా ఉంటున్నారు. ఇంకా తీసుకునేటటువంటి ఫుడ్లో వైటమిన్ డెఫిషియన్సీస్, కాల్షియం ఇంకా వైటమిన్ డి డెఫిషియన్సీస్ అనేటటువంటి ఉంటూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్యను పెంచుతూ ఉన్నాయి. అసలు సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య అంటే మెడ ప్రాంతంలో ఉండే సర్వైకల్ వెన్నుపూసలు, C1 నుంచి C7 వరకు ఉండేటటువంటి వెన్నుపూసలు, వీటిలో ఉండేటటువంటి అరుగుదలకు సంబంధించిన చేంజెస్, ఈ వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్కులు అరగడము, ఆస్టియోఫైట్స్ ఫామ్ అవ్వడం, పైన ఉండే సర్వైకల్ మజిల్ స్పాజం, ఇవన్నీ కూడా సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్యను కలగజేస్తూ ఉంటాయి. సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య వచ్చినటువంటి వారిలో మెడ ప్రాంతంలో తీవ్రమైనటువంటి నొప్పి అనేది ఉంటుంది. ఈ నొప్పి అనేది ఏదైనా ఒకవైపుకి కానీ రెండు వైపులా కానీ భుజాలకి రావడం, ఆ భుజాల నుంచి చేతులకి రావడం, నొప్పి ఉన్న వైపు చేతుల్లో తిమ్మిర్లు, సూదులు గుచ్చినట్లుగా ఉండడం, నడిచేటప్పుడు గిడ్డినెస్ రావడము, బ్యాలెన్స్ తప్పినట్లుగా ఉండడం, ప్రాబ్లమ్ సివియారిటీ ఎక్కువ ఉండేటటువంటి వారిలో ఉంటుంది. అయితే ఈ స్పాండిలైటిస్ అనేటటువంటిది ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసుకునేటటువంటి వారిలో సర్వైకల్ డిస్క్ ప్రొలాప్స్ కూడా ఇది కారణమవుతుండడం, డిస్క్ హెర్నియేషన్స్ ఉండడం, వీటి వల్ల ఫర్దర్గా ఇంకా కాంప్లికేషన్స్ వచ్చేటటువంటి రిస్క్ కూడా ఉంది. అయితే ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్య ఉండేటటువంటి వాళ్ళు ఇనీషియల్ స్టేజెస్లో ఉండేటటువంటి వాళ్ళు ఫస్ట్ ఫిజియోథెరపీని స్టార్ట్ చేసి కొన్ని చిట్కాలను పాటించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే బరువు అనేది ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు తగ్గించుకోవడము, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళు వాళ్ళ మోడ్ ఆఫ్ వర్క్ అనేది చేంజ్ చేసుకోవడం, ఎక్కువగా బెండ్ అవ్వడం కానీ వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవడం, చిన్న చిన్న మెడకు సంబంధించినటువంటి వ్యాయామాలు చేసుకోవడం, డెఫిషియన్సీ సిమ్టమ్తో బాధపడే వాళ్ళు కాల్షియం కానీ వైటమిన్ డి కానీ ఇలాంటివి వాళ్ళ డైట్ అనేది చేంజ్ చేసుకోవడం, ముందుగా ఇవి చేసుకొని వాటిలో మార్పు అనేది రాకపోయినట్లయితే అప్పుడు ట్రీట్మెంట్ అనేటటువంటి స్టార్ట్ చేసుకోవాలి. ఈ ట్రీట్మెంట్ పరంగా కూడా నొప్పి నివారణ మాత్రలు యూజ్ చేసినప్పుడు ఫలితం అనేటటువంటిది ఉండదు. ఇంటర్నల్గా ప్రాబ్లం ఏముంది, ముఖ్యంగా మనకి సర్వైకల్ మజిల్ స్పాజమ్స్ ఉన్నాయి అనుకోండి, జనరల్గా ఫిజియోథెరపీ చేసుకుని కాస్త మనకి డైట్ చేంజ్ చేసుకున్నట్లయితే రిలీఫ్ అనేటటువంటిది కొన్ని డేస్లో దొరుకుతుంది. ఈ స్పాజమ్ అనేటటువంటిది రిపీటెడ్గా వస్తూ ఇంకా ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూ అయితే ఇది క్రానిక్గా అయిపోతుంటుంది. అది కాకుండా ఇంటర్నల్గా ఆస్టియోఫైట్స్ ఎక్కువగా ఉండి నర్వ్ రూట్స్ని కంప్రెస్ చేయడం కానీ, లేకపోతే డిస్క్ ప్రొలాప్సెస్ ఉండడం కానీ, ఇలాంటి సందర్భాల్లో ప్రాబ్లం అనేటటువంటిది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా టెంపరీగా ఉపశమనంగా అనిపిస్తూ మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడం, డే బై డే సిమ్టమ్స్ సివియారిటీ పెరుగుతూ ఉండడం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో మాత్రం తప్పనిసరిగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్, అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా మంది నడుము నొప్పితోని ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారు కదా, దీనికి రీజన్స్ ఏంటి? జనరల్గా మనకి బ్యాక్ పెయిన్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ వారి జీవితకాలంలో ఏదో ఒక టైంలో బ్యాక్ పెయిన్ అని చెప్పని వారు అనేటటువంటి వాళ్ళు ఉండరు. బ్యాక్ పెయిన్కి డిఫరెంట్ రీజన్స్ అనేటటువంటివి ఉంటాయి. లంబార్ ఏరియాలో మనకి మజిల్ స్పాజం ఉండడం కానీ, డిస్క్ రిలేటెడ్ కంప్లైంట్స్, డిస్క్ డీజనరేటివ్ చేంజెస్ కానీ, డిస్క్ ప్రొలాప్సెస్ కానీ, స్పాండైలోలిస్థెసిస్ కానీ, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ఈ బ్యాక్ పెయిన్ కూడా అప్పర్ బ్యాక్ పెయిన్ వేరుగా, లోయర్ బ్యాక్ పెయిన్ ఇవి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. మనకి అప్పర్ బ్యాక్ పెయిన్ అనేటటువంటిది వచ్చినప్పుడు భుజాల వైపు ఇంకా చేతుల వైపు నొప్పి రావడం, లోయర్ బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు కాళ్ళల్లో నొప్పి అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకి మెడ ప్రాంతం నుంచి నడుం ప్రాంతం వరకు 33 వెన్నుపూసలు ఉంటాయి ఈ వెన్నెముకలో. ప్రతి వెన్నుపూసకి మధ్య భాగంలో డిస్కులు ఉంటాయి. ఈ డిస్కులు అనేటటువంటి షాక్ అబ్జర్బర్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి.
డిస్కులు జనరల్గా మనము చిన్న వయసులో ఉన్నప్పుడు 88% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏజ్ పెరుగుతూ ఉంటుందో ఈ డిస్కుల్లో నీటి శాతం క్రమంగా తగ్గిపోయి 40 to 50%కి నీటి శాతం పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం చేసేటటువంటి వర్క్స్ అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయో, దీంతో పాటు వైటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయో, లేకపోతే వెన్నెముకకు దెబ్బలు తగలడం జరుగుతుందో, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ డిస్కుల్లో మనకి కొన్ని చేంజెస్ రావచ్చు. కొన్నిసార్లు డిస్క్ ప్రొలాప్సెస్ అవ్వచ్చు. లేక ఈ డిస్కుల్లో ఉండేటటువంటి వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల డిస్క్ చుట్టూ ఉండేటటువంటి యాన్యులర్ లేయర్లో మనకి పగులు ఏర్పడడం జరుగుతుంటుంది. దీనివల్ల డిస్క్ లోపల ఉండేటటువంటి న్యూక్లియస్ పల్పోస్ అనే జెల్లీ లాంటి మెటీరియల్ బయటికి వచ్చి నరాలను ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇలా నర్వ్ కంప్రెషన్ అవుతూ ఉండడం వల్ల ప్రాబ్లం అనేటటువంటిది ఉన్న ఏరియా నుంచి ఏ రకమైనటువంటి నర్వ్ అనేది కంప్రెస్ అయిందనే దాన్ని బట్టి రేడియేటింగ్ పెయిన్ అనేటటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ నడుము ప్రాంతంలో రైట్ సైడ్కి వెళ్ళే నరాలపైన కంప్రెషన్ ఉంటే నడుము నుంచి నొప్పి కుడివైపు కాలుకి వస్తుంది. ఒకవేళ లెఫ్ట్ సైడ్కి నర్వ్ కంప్రెషన్ ఉంటే లెఫ్ట్ సైడ్ కాలుకి వస్తుంది. ముఖ్యంగా లంబార్ ఏరియా, నడుము ప్రాంతం నుంచి శరీరంలో ఉండేటటువంటి అతి పొడవైనటువంటి నరము సయాటికా నరం అనేది బయలుదేరి అటు సైడ్ ఉండేటటువంటి కాలులో కింద పాదం వరకు విస్తరించి ఉంటుంది. ఎప్పుడైతే నడుము ప్రాంతంలో ఈ సయాటికా నరం పైన ఒత్తిడి అనేటటువంటిది పడుతుందో నడుము నుంచి నొప్పి అటువైపు కాలుకి వస్తూ ఉంటుంది. అయితే ఈ ప్రెషర్ అనేది ఎంత ఉందనే దాన్ని బట్టి నొప్పితో పాటు ఆ కాలులో తిమ్మిర్లు ఉండడం, మంటలుగా అనిపించడం, కండరాలు అనేటటువంటిది బలహీనంగా మారిపోవడము, నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం, ఇలాంటి సమస్యలు అనేటటువంటి వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా పెయిన్ అనేటటువంటిది ఉండడంతో పాటు ఎప్పుడైనా హెవీ వర్క్ చేసినప్పుడు ముందుకు బెండ్ అవ్వడం కానీ, వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ, స్టెప్స్ ఎక్కి దిగడం కానీ, లేకపోతే జర్నీ క్రానిక్గా చేయడం కానీ చేసినప్పుడు కంప్లీట్గా పెయిన్ అనేది సివియర్గా ఉంటూ కాళ్ళకి ఇంకా ఎక్కువగా పెయిన్ అనేటటువంటిది వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో రెస్ట్ తీసుకున్నప్పటికీ ఫలితం అనేటటువంటిది ఉండదు. అయితే ప్రాబ్లము మజిల్ స్పాజం ఉందా, నర్వ్ రూట్స్ కంప్రెషన్ ఉన్నాయా, ఆస్టియోఫైట్స్ ఫార్మేషన్ ఉందా, స్పాండైలోలిస్థెసిస్ ఉందా, ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కాబట్టి వీటిని ఐడెంటిఫై చేసుకోవడానికి పర్టికులర్గా ఎక్కడైతే పెయిన్ వస్తుందో ఆ భాగానికి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ రిపోర్ట్స్ కానీ చేయించాల్సి ఉంటుంది. వీటి వల్ల ఈ ప్రాబ్లమ్స్ డెవలప్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేది మనకు ఐడెంటిఫై అవుతాయి. దాన్ని బట్టి మనకి ఇది అక్యూట్ పెయినా, క్రానిక్ పెయిన్ అనేది ఫస్ట్ డివైడ్ చేసుకొని అండ్ ఇంటర్నల్గా ప్రాబ్లం ఏముంది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. కిషన్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు రొమాటిక్ పెయిన్స్ అండి, బ్యాక్ పెయిన్ కూడా ఉన్నది. సార్ చెప్పండి, ఎక్కడ ఉందండి? నడుము నొప్పి ఉందా? ఎప్పటి నుంచి ఉంది మీకు? నొప్పి అండి, దగ్గర దగ్గర 15 రోజులు 4 రోజులు అవుతున్నది. ఓకే, నడుములో నుంచి నొప్పి కాళ్ళకి రావడం జరుగుతుందా? ఓన్లీ నడుములోనే ఉందా అండి? కిందికే వస్తున్నది, కాళ్ళకే వస్తున్నది. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుంది సార్? మేడం. ఓకే సరే, ఏమైనా రిపోర్ట్స్ ఇంతకు ముందు చేయించారా మీరు? చేయించలేదు మేడం, నేను పెరాలసిస్ పేషెంట్. ఓకే, అంటే పెరాలసిస్ పేషెంట్ అంటే కొంచెం నార్మల్ గా ఉన్నది. ఓకే, నడుములో నుంచి నొప్పి అనేది కాలికి రావడం జరగడం అనేటటువంటిది సయాటికా నర్వ్ కంప్రెషన్ వల్ల అవుతూ ఉంటుందండి. జనరల్గా ఈ ప్రాబ్లమ్ని ఎలా నిర్ధారించుకోవాలి అంటే, మనం ఎటువైపు కాలులో అయితే నొప్పి అనేది వస్తుందో ఆ కాలులో మోకాల దగ్గర వంచకుండా కాలుని స్ట్రేట్గా పెట్టి పైకి లేపినప్పుడు పెయిన్ సివియారిటీ అనేటటువంటిది పెరుగుతుంది. దీన్నే మనము స్ట్రేట్ లెగ్ రైజింగ్ టెస్ట్ అంటాం. ఎస్ఎల్ఆర్ పాజిటివ్గా ఉండడం అనేది సయాటికా ప్రాబ్లమ్ని సూచిస్తుంది. దీంతో పాటు నడుము ప్రాంతంలో నర్వ్ కంప్రెషన్ని చూపిస్తుంది. ఈ ప్రాబ్లం కంటిన్యూస్గా మీకు 12 వీక్స్కి పైబడి ఉన్నా, లేకపోతే డే బై డే ప్రాబ్లం సివియారిటీ పెరుగుతూ ఉన్నా నెగ్లెక్ట్ చేయకండి. ఒకసారి మీరు నడుము ప్రాంతానికి సంబంధించి లుంబార్ ఏరియాకి ఎంఆర్ఐ రిపోర్ట్ చేయించండి. మనకి ప్రాబ్లం ఏంటనేది ఐడెంటిఫై అవుతుంది. దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మీరు ఫిజియోథెరపీ కూడా మనకి మెడిసిన్స్తో పాటు సపోర్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది. మంచి ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి. డాక్టర్, ఆర్థరైటిస్ విషయానికి వస్తే రుమటాయిడ్, ఆస్టియో, ఇట్లా గౌటీ టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చెప్పారు కదా, ఏది ఎక్కువగా మీరు చూస్తూ ఉంటారు అండ్ ఏ కంప్లైంట్తో ఎక్కువగా మీ దగ్గరికి కామన్గా వస్తూ ఉంటారు? జనరల్గా మనకి హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, గౌటీ ఆర్థరైటిస్ కానివ్వండి, రెగ్యులర్గా మా క్లినిక్కి విజిట్ అయ్యేటువంటి పేషెంట్స్ అండి. అయితే ఆర్థరైటిస్ అంటేనే ఫస్ట్ క్రానిక్గా ఉంటుంది. ఒక రోజులో డెవలప్ అయ్యేది కాదు, డే బై డే డెవలప్ అవుతూ ఉంటుంది. నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతూ ప్రాబ్లమ్ సివియారిటీ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. కీళ్ళ నొప్పులు, ఏ విధమైన కీళ్ళ నొప్పులు ఉన్నా, కీళ్ళ అరుగుదల ఉన్నా, కీళ్ళ వాతం సమస్యలు ఉన్నా అది హోమియోలో మంచి ట్రీట్మెంట్ అనేటటువంటిది ఆప్షన్ అందుబాటులో ఉందండి. ముఖ్యంగా మెడినన్ హాస్పిటల్స్ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులకు సంబంధించి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఏంటంటే, ఒక పేషెంట్ అప్రోచ్ అవ్వగానే ఫస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లీట్ కేస్ హిస్టరీ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇది ఏ ఆర్థరైటిస్కి సంబంధించింది అని లక్షణాల పరంగా ఫస్ట్ చూసుకుంటాము. దాన్ని బట్టి రిక్వైర్మెంట్ని బట్టి క్లినికల్ రిపోర్ట్స్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది.
దాని తర్వాత ప్రాబ్లం అనేది డయాగ్నోస్ చేసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఎన్ని రోజుల్లో మనకి క్యూరబిలిటీ ఉంటుంది, ఎంతవరకు ఉపశమనం లభించవచ్చు, వీళ్ళు ఏ విధమైన ఫిజియోథెరపీ చేయాలి, డైట్ ఏ విధంగా పాటించాల్సి ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా సలహా అనేటటువంటిది మెడినైన్ హాస్పిటల్స్లో ఇస్తాం. అండ్ హోమియోలో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేటటువంటిది సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్, జనరల్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ కాకుండా రూట్ కాజ్ ఏమైతే ఉందో అది ఎలిమినేట్ చేసే విధంగా శాశ్వత పరిష్కారం దిశగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఏజ్ తోటి రిలేటెడ్ లేదండి, ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న పర్సన్స్ అయినా. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోఇమ్యూన్ రిలేటెడ్గా వచ్చేటటువంటి ఆర్థరైటిస్ రకాలు అంటే జనరల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, స్పైన్ రిలేటెడ్గా వచ్చేది ఆటోఇమ్యూనిటీ వల్ల యాంకలోజింగ్ స్పాండిలైటిస్ HLA-B27 పాజిటివ్గా ఉంటుంది. ఇందులో జనరల్గా స్పైన్ మొత్తం కంప్లీట్గా బొంగుకరలాగా మారిపోతుంటుంది. ఇవి రావడానికి ఏజ్తో రిలేటెడ్ లేదు, చిన్న ఏజ్ గ్రూప్ పర్సన్స్లో కూడా వస్తాయి. గౌటీ ఆర్థరైటిస్ కూడా మనకి ఇప్పుడు అంతకుముందు నడివయసు వారిలో కనిపించేది, పెద్దవారిలో కనిపించేది. నవేడేస్ ఇప్పుడు డైట్ హ్యాబిట్స్ చేంజ్ అయిపోవడం వల్ల చిన్న ఏజ్ గ్రూప్ పర్సన్స్లో కూడా మనకి గౌటీ ఆర్థరైటిస్ అనేటటువంటి కనబడుతూ ఉంటుంది. ఇలా ఏ విధమైన ఆర్థరైటిస్ అయినప్పటికీ హోమియోలో మంచి ట్రీట్మెంట్ అనేది అవుతుందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ముఖం నొప్పాము. ఓకే సార్, ఎంతకాలంగా ఉందండి పెయిన్? అది మేడం. ఓకే, రైట్ సైడ్ ఉందండి లెఫ్ట్ సైడా? లెఫ్ట్ సైడ్ అండి. ఓకే, మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేశారా ఇంతకు ముందు? అంటే ఇప్పుడే పెయిన్ కిల్లర్ గోల్ ఇచ్చారు. ఓకే, అది వేసుకున్నప్పుడు సవర్ పోయినాక మళ్ళీ లాగుతుంది. ఓకే, మనకి మోకాలి నొప్పి రిలేటెడ్ గా చూసుకున్నట్లయితే ప్రాబ్లం అనేటటువంటిది రావడానికి, ఆ అక్యూట్ పెయిన్ రావడానికి ఏంటంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ గా కింద పడిపోవడం కానీ, దెబ్బ తగలడం, ఇలాంటి వాటి వల్ల అక్యూట్ పెయిన్ వచ్చి మళ్ళీ దానంతటది కొన్ని రోజుల్లో తగ్గిపోతే ఓకే. అలా కాకుండా ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యి డే బై డే డెవలప్ అవుతూ సిమ్టమ్స్ సివియారిటీ పెరగడం, అంటే ఫస్ట్ ఇనీషియల్గా జాయింట్లో పెయిన్ మాత్రమే ఉంటుంది, అది కాస్త కూర్చొని లేసేటప్పుడు కానీ, మెట్లకి దిగేటప్పుడు కానీ ఇలాంటప్పుడే ఉండి ఆ తర్వాత ఏమవుతుందంటే డైలీ రొటీన్ మూమెంట్స్, నడిచేటప్పుడు కూడా ఇబ్బంది ఉండడము, ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఇలాంటివి అవుతూ జాయింట్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్, వాపులాగా కనబడము, ఇంకా జాయింట్ నుంచి మనం నడిచేటప్పుడు కిరకిరమని శబ్దం రావడం, ఇలాంటివి గమనించడం. అండ్ జాయింట్ నుంచి పెయిన్ కిందకి కాఫ్ మజిల్స్ కానీ పైకి థై వైపు కానీ రేడియేట్ అవుతూ ఉండడం అనేది ఇంటర్నల్గా జాయింట్లో ఉన్నటువంటి చేంజెస్ని మనకు చూపిస్తూ ఉంటుంది. నీ రిలేటెడ్గా ఎక్స్రే రిపోర్ట్ చేయించుకోండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉందా, అసలు ఆస్టియోఫైట్స్ మాత్రమే ఉన్నాయా, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అనేది ఐడెంటిఫై అవుతుంది. దాన్ని బట్టి హోమియోలో మీరు ఏంటంటే నొప్పి నివారణ మాత్రలు కాకుండా ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రాబ్లం అనేటటువంటిది క్లియర్ అయ్యే విధంగా మెడిసిన్స్ వాడండి. ఫస్ట్ గ్రేడ్ నుంచి ఈ ప్రాబ్లం అనేది 3rd, 4th గ్రేడ్కి వెళ్లకుండా. అండ్ ఎప్పుడైతే ఈ పెయిన్ ఒక జాయింట్లో ఉంటుందో, మనకి ఒకవైపు అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉంటుందో, మనకు తెలియకుండానే మనం నడిచేటప్పుడు వేరే సైడ్ మనం వెయిట్ వేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ రైట్ సైడ్ నీలో ఉన్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ అవ్వడము, అండ్ యూనిఫామ్గా మనం వెయిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయలేకపోవడం నడిచేటప్పుడు, దానివల్ల నడుము నొప్పి, పాదాల నొప్పులు, ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎర్లీగానే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వీరరాఘవమ్మ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి. ఆపరేషన్ చేశారు. ఎక్కడమ్మా, దేని గురించి చేశారు సర్జరీ? డిస్క్ అరిగిందని కాలంతా నొప్పి వచ్చింది. ఓకే, ఆ కాలు నొప్పి వస్తే సర్జరీ చేయించుకున్న కాంచి పైన నొప్పి కొడుతున్నాను, వచ్చింది పైన నొప్పి కొడుతుంది. ఓకే, పైన నొప్పి పుట్టి కొంచెం అన్నం తిన్నా కూడా పైన బరువుగా ఉంటుంది. ఒరే హాస్పిటల్కి వెళ్ళా, గుంటూరు. ఓకే, ఆ హాస్పిటల్కి వెళ్తే అక్కడ MRO స్కానింగ్ తీశారు. ఓకే, తీసి 3 ఈ పైన అరిగిందమ్మా నీకు, అందువల్ల నీకు నొప్పులు కొడుతుంది అని నన్ను చెప్పింది. ఓకే, సంవత్సరం నుంచి ఆ నొప్పి తగ్గట్లేదు. ఓకే అమ్మా, మీకు ఒకటి నివారణ ఉపాయం చెప్తాను దీని గురించి. ముఖ్యంగా మనకి డిస్క్ రిలేటెడ్ గా కంప్లైంట్స్ ఉండేటటువంటి వారిలో మనకి మెడ నుంచి నడుం ప్రాంతం వరకు ఈ వెన్నుపూసలు అనేటటువంటి ఉంటాయి. డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండే చాలా మందిలో ఏంటంటే డిస్క్ రిలేటెడ్ గా కంప్లైంట్స్ ఏదో ఒక ప్లేస్ లో, అంటే ఒక వెన్నుపూసకి ఇంకొక వెన్నుపూసకి మధ్య భాగంలో ఉండేటటువంటి డిస్కుల్లో వస్తుంది కదా ప్రాబ్లము. ఏదో ఒక డిస్కులో కాకుండా మల్టిపుల్ డిస్కుల్లో సమస్యలు అనేవి చాలా కామన్గా ఉంటాయి. ఎవరిలో ఒకరిలో మాత్రమే ఓన్లీ ఒక డిస్క్ అనేటటువంటిది దెబ్బతినడం అనేది ఉంటుంది. మల్టిపుల్ డిస్కుల్లో ప్రాబ్లం అనేటటువంటిది ఉన్నప్పుడు MRI రిపోర్ట్స్ చేయించినప్పుడు ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందో ఆధునిక వైద్య విధానంలో మనం ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు, ముఖ్యంగా సర్జరీస్ చేయించుకున్నప్పుడు
డిస్క్ రిలేటెడ్గా ప్రొలాప్స్ ఉండి నర్వ్ కంప్రెషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అదే ప్రదేశానికి డిస్కెక్టమీ కానీ లామినెక్టమీ ఇలాంటి సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఓపెన్ మైక్రో సర్జరీస్ కానీ లేకపోతే డిస్కెక్టమీ కానీ లామినెక్టమీ కానీ ఇవి చాలా సున్నితమైనటువంటి సర్జరీలు. సర్జరీ జరిగేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. సర్జరీ చేసేటప్పుడు పక్కనే ఉండేటటువంటి లిగమెంట్స్ కానీ టెండాన్స్ కానీ నర్వ్ రూట్స్ కానీ ఒకవేళ కట్ అయినట్లయితే పారాలసిస్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి చాలా అత్యవసరమైతేనే అవసరమున్న భాగంలో మాత్రమే ఆపరేషన్ అనేది చేస్తారు. అయితే మల్టిపుల్ డిస్క్ రిలేటెడ్గా కంప్లైంట్స్ ఉండేటటువంటి వారిలో ఏదైనా ఒక ప్రదేశంలో సర్జరీ చేసినప్పుడు సర్జరీ చేసినటువంటి కొన్ని వారాల్లోనే మళ్ళీ పెయిన్ అనేటటువంటిది గమనిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఒక ప్రదేశంలోనే ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వడము, ఇలాంటి ప్రాబ్లము ఈ పైన కానీ కింద కానీ మిగతా డిస్కుల్లో కూడా కొంత మేరకు ఉండడం, ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం ప్రోగ్రెస్ అవ్వడం వల్ల మళ్ళీ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి డిస్క్ కంప్లైంట్స్కి సర్జరీ అనేది శాశ్వతమైన పరిష్కారం కాదు. ప్రజెంట్గా మళ్ళీ ఇప్పుడు పైన కానీ కింద ఉన్నా కానీ డిస్కుల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా చూసుకోవడానికి మళ్ళీ అగైన్ మీరు ఎంఆర్ఐ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్జరీ అనేటటువంటిది అవసరం లేకుండా ఈ స్పైన్ కంప్లైంట్స్లో అంటే 100 మందిలో స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే 90 to 95% ఆఫ్ కేసెస్లో సర్జరీ అవసరం లేకుండా ట్రీట్మెంట్ అనేది హోమియోలో అందుబాటులో ఉంది. డాక్టర్, అయితే మెడినైన్ హాస్పిటల్లో హోమియోపతి కాకుండా ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి? మెడినైన్ హాస్పిటల్ అనేది ఒక ఇంటిగ్రేటెడ్ క్లినిక్ అండి. ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ అనేటటువంటి అందుబాటులో ఉన్నాయి. హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్తో పాటు ఆయుర్వేదం, ముఖ్యంగా ఆయుర్వేదానికి సంబంధించి పంచకర్మ చికిత్సా విధానాలు అనేటటువంటివి మెడినైన్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. జనరల్గా మనకి ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లం రిలేటెడ్గా అంతకుముందు ఓన్లీ ఆధునిక వైద్య విధానం అనేటటువంటి తీసుకునేవాళ్ళు. బట్ నవ్వేడేస్ ప్రజల్లో కూడా ఆలోచన విధానంలో మార్పులు వచ్చాయి. మనం డైట్ హ్యాబిట్స్ ప్రాపర్గా లేకపోవడము, దాంతోపాటుగా ప్రజెంట్గా ఇలాంటి క్రానిక్ కంప్లైంట్స్ పెరుగుతూ ఉండడం వల్ల ఆల్టర్నేట్ సిస్టమ్స్ అనేటటువంటివి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్గా తీసుకుంటున్నారు. హోమియోతో పాటుగా ఆయుర్వేద రిలేటెడ్గా పంచకర్మ చికిత్సా మార్గాలు అనేటటువంటి స్పైన్ కంప్లైంట్స్లో మనకి ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ రావడానికి హెల్ప్ చేస్తాయి. అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు పంచకర్మ అనగానే మనకి మసాజెస్ ఇట్లాంటి థెరపీస్ ఉంటాయి అనుకుంటారు, కానీ అలా కాదు. ప్రాబ్లం ఏముంది అనే దాన్ని బట్టి మెడికల్గా ఆయుర్వేదిక్ డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ అనేటటువంటిది ఉంటుందండి. ఇది ఒక చికిత్స, మసాజ్ థెరపీ కాదు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.